నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవానీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈరోజు చేయబోయేది నేతి బొబ్బట్లండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ఇలా చేయండి. ఒక బౌల్ తీసుకోవాలి. 1/2 kg వరకు మైదాపిండిని వేసేసుకోవాలి. పిండి జల్లించి వేసేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పుని వేసేసుకోవాలి. ఒక చిటికెడు పసుపుని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని పిండికంతా అప్లై చేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 1 kg వరకు శనగపప్పును తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని 2 times వాష్ చేసుకోవాలి. పప్పుని మంచిగా చూడండి, ఇలా వాష్ చేసుకొని పప్పు మునిగేలా వాటర్ని పోసుకోవాలి. 1 గ్లాస్ పప్పుకి 3 గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నెను స్టవ్ పైన పెట్టేసుకొని పప్పును ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసుకొని పప్పులో ఉడికేటప్పుడు నురగ వస్తుంది. ఇలా నురగనంతా గరిటెతో తీసేసుకోవాలి. పప్పు ఉడికేంత వరకు మనము దగ్గర ఉండి గరిటెతో పైన నురగనంతా తీసేసుకోవాలి. 70% పప్పు ఉడికేలా చూసుకోవాలి. చేతితో ఇలా నలిపి చూస్తే పప్పు కొంచెం పలుకగా ఉండేలా చూసుకోవాలి. పప్పు 70% ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో జాలి గిన్నెను పెట్టేసుకొని పప్పునంతా వడగట్టుకోవాలి. గిన్నెలో చూడండి, కట్టు మంచిగా దిగిపోయింది కదా. ఈ గిన్నెలో ఉన్న కట్టుని మనము కట్టు పులుసుగా చేసుకోవచ్చు. మరొక వీడియోలో నేను కట్టు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఉడికించిన పప్పును ఒక గిన్నెలో వేసేసుకొని ప్యాన్ గాలికి పెట్టేసుకోవాలి. వాటర్ తడి లేకుండా పప్పును చల్లగా చేసేసుకోవాలి. 1 kg పప్పుకి 1 kg బెల్లాన్ని తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే షుగర్తోనైనా చేసుకోవచ్చు. బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్తో కూడా చేసేసుకోవచ్చు. నేను బెల్లంతోనే చేసి చూపిస్తున్నాను. 1 kg బెల్లాన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఇలా చాక్తోని చిన్నగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. పప్పు మంచిగా ఆరిపోయింది కదా, చేతితో పట్టుకుంటే వాటర్ తడి లేకుండా చల్లగా అయిపోయింది. మిక్సీ కప్పును తీసేసుకొని పప్పును వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని బరగ్గా పట్టుకోవాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్నానా. మొత్తము పప్పునంతా ఇలాగే పట్టేసుకోవాలి. అంతా రెడీ చేసుకోవాలి. మొత్తము చేతితో మళ్ళీ ఒకసారి పిండినంతా కలుపుకోవాలి. ఒక గిన్నె తీసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని అంతా వేసేసుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. పాకాన్ని రెడీ చేసుకోవాలి. దగ్గరుండి గరిటెతో కలుపుకుంటూ పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇలాచి పౌడర్ని రెడీ చేసుకోవాలి. పాకంలో ఇలాచి పౌడర్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మరొక 5 minutes వరకు పాకాన్ని మంచిగా మరిగించుకోవాలి. ఒక గిన్నె తీసుకొని స్టెయినర్తో మంచిగా వడకట్టుకోవాలి. బెల్లంలో మట్టి కానీ ఏవైనా ఉంటాయి కదా, ఇప్పుడు స్టెయినర్తో వడకట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన పాకాన్ని పెట్టేసుకొని మరొక 5 minutes వరకు పాకాన్ని మంచిగా మరిగించుకోవాలి. 1 స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి. నెయ్యి అంతా కరిగేలా కలుపుకోవాలి. నేతి బొబ్బట్లు చాలా టేస్ట్గా ఉంటాయండి. పాకంలో నెయ్యి వేసి మరిగించుకుంటే, నెయ్యి వేసి పాకాన్ని మరిగిస్తే పూర్ణము చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పునంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, పాకము కరెక్ట్గా సరిపోయింది. పప్పుకి ఇంత ఎక్కువ కాకుండా లూజ్ కాకుండా కరెక్ట్గా సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేసుకోవాలి. చల్లగైన తర్వాత పూర్ణాన్ని లడ్డులలాగా చేసుకొని మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. శారీస్కైనా డ్రెస్సెస్కైనా ఇలాంటి కవర్స్ వస్తాయి కదా, కవర్స్ని ఇలా కట్ చేసుకోవాలి. 2 sides కట్ చేసుకొని వాటర్లో మంచిగా కడిగి వాటర్ తడి లేకుండా మంచిగా తుడిచి పక్కన పెట్టేసుకోవాలి. కలిపి పెట్టుకున్న మైదాపిండిని తీసుకోవాలి. మూత తీసి చూస్తే 2 hours తర్వాత మంచిగా రెడీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి చేతితో మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చేతితో మంచిగా కలుపుకోవాలి. మనము కట్ చేసి పెట్టుకున్న కవర్ని వేసేసుకొని నెయ్యిని ఒక గిన్నెలో పోసేసుకోవాలి. కవర్కి నెయ్యినంతా అప్లై చేయాలి. పూర్ణాన్ని ఎంత లడ్డు అయితే చేసుకున్నామో మైదాపిండిని అంతే తీసుకోవాలి. రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేతిలో రౌండ్గా చేసుకొని
పూర్ణాన్ని మధ్యలో పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే తీసేయాలి. ఇలా రౌండ్గా చేసుకొని కవర్ పైన రౌండ్గా ఒత్తుకోవాలి. ఏళ్ళతోని ఎంత వీలైతే అంత సన్నగా ఒత్తేసుకోవాలి. బొబ్బట్లు చాలా బాగా వస్తాయండి. మొత్తము మనకి ఇలా రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని చపాతీ పెనాన్ని పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. రెడీ చేసుకున్న బొబ్బట్లని వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ ఒక్కొక్కటి తింపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. రెండు సైడ్లా మంచిగా కాలనివ్వాలి. ఇలా తింపుకుంటూ రెండు సైడ్లా మంచిగా కాలనిచ్చిన తర్వాత బొబ్బట్లు మంచిగా పొంగుతాయి. స్పూన్తో నెయ్యిని పట్టించాలి. ఎంతో మెత్తగా మృదువుగా ఉండే బొబ్బట్లు రెడీ అవుతాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. నెయ్యితో ఇలా మనము బొబ్బట్లని కాలిస్తే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. రెండు సైడ్లా నెయ్యిని పట్టిస్తూ బొబ్బట్లను మంచిగా కాలనివ్వాలి. ప్రతి బొబ్బట్లకి ఇలాగే సేమ్ కాలనివ్వాలి. రెండు సైడ్లా కాలిన తర్వాతే మనము నెయ్యిని అప్లై చేస్తూ బొబ్బట్లను కాలనివ్వాలి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి బొబ్బట్లు. ఉగాది స్పెషల్ బొబ్బట్లు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. అన్ని బొబ్బట్లను ఇలాగే రెడీ చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని బొబ్బట్లను రెడీ చేసుకోవాలి. పూర్ణాన్ని మనము రెడీ చేసుకున్నాం కదా, ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బొబ్బట్లను రెడీ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ఇలా చేసుకోండి. ఈ ఉగాదికి చాలా టేస్ట్గా ఉంటాయి. నేతి బొబ్బట్లు అయితే చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సాఫ్ట్గా టేస్టీగా చాలా చాలా బాగున్నాయండి బొబ్బట్లు. నేను తిని చూశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగున్నాయి. నేను చేసిన ఈ బొబ్బట్లు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.